సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే గాంధీ సినిమా చూసి అందరం మహాత్మా గాంధీ లాగే మారిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పనికొస్తుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే పుష్ప సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి గొడ్డలు పట్టుకుని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కదా. ఠాగూర్ సినిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిచిన గాంధీ సినిమా చూసి ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం సినిమాలో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారని, ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటికి మంచి మెసేజ్ ఇవ్వలేను అన్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇవి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తానని హరీష్ చెప్పుకొచ్చారు.